హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను ఎగ్ పులుసు పెడుతున్నాను అనమాట. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు అయితే ఎగ్ పులుసు అన్నమాట నేను చేసేది. ముందుగా నేనైతే ఎగ్స్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ పెట్టుకొని ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకున్నాను, దానిపైన స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను అనమాట. దానిపైన గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో స్పూన్తో ఒక 4 అయితే ఆయిల్ అయితే వేసాను నేను. ఆయిల్ కొంచెం వేడిగా కానివ్వాలండి. చూడండి, ఆయిల్ కొంచెం వేడిగా కానివ్వాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలన్నమాట. వేసి ఇది దగ్గరికి మగ్గనివ్వాలి. నెక్స్ట్ నేను మెంతిపిండి కోసం అది బాండ్ పెట్టుకొని మెంతులు వేసాను ఫస్ట్. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయాలండి. ముందే వేస్తే జీలకర్ర మాడిపోతుంది తొందరగా. చూడండి, అది వేగిన తర్వాత నేను జీలకర్ర వేసాను, స్టవ్ బంద్ చేశాను. ఆ వేగిక అనేది అది మనకు వేగిపోతుంది అనమాట జీలకర్ర. ఇది మిక్సీ పట్టుకోవాలండి మనం. తర్వాత మెంతిపిండి కావాలి కంపల్సరీ కాబట్టి ఇదైతే నేను తర్వాత మిక్సీ పట్టుకుంటాను చల్లారిన తర్వాత. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఉడికిందా లేదా చూద్దామండి. చూడండి, ఉల్లిగడ్డ అయితే ఉడికింది. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలండి. వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం అది ఉడకాలండి. ఉడికిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మనం అయితే కలుపుకోవాలండి. చూడండి, నేనైతే చింతపండు రసం ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను అనమాట. చింతపండు నానేసి తర్వాత రసం తీసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ రసం దీంట్లో వేసుకోవాలన్నమాట. చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లో మనం కారం వేసుకోవాలండి. కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుదామండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేద్దాం దీన్ని ఇలా. ఇప్పుడు ఈ మెంతులు ఉన్నాయి కదా, దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతుల పౌడర్ వేసానండి. జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని ఇది మసులుతున్నప్పుడు నేను ఎగ్స్ ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. ఎగ్స్ అనేది మనం దాంట్లో వేసుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నానండి. మన ఇష్టం, అది ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. ఎగ్స్ వేసుకొని మనం పులుసు అంతా కొంచెం దగ్గర పడినాక మూత పెట్టి మసాలేయాలన్నమాట. చూద్దాం అసలు దగ్గరికి అయినా లేదా అని. చూడండి, ఇంకా కొంచెం దగ్గర కావాలి. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పిండి కొంచెం వేసుకోవాలి, అలాగే గరం మసాలా వేసుకోవాలండి. 2 వేసుకొని కలుపుకొని మనం కొద్దిసేపు ఇంకా దగ్గరికి రానివ్వాలి. పులుసు అయితే మూత పెట్టి మనం దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడైతే ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను నేను. కొబ్బరి పొడి వేసి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టి ఇంకొక 5-10 మినిట్స్ ఉండనియాలండి. అలానే ఆయిల్ అయితే చూడండి చక్కగా పైకి వచ్చేసింది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి, ఆయిల్ మనకు పైకి వచ్చేసింది. ఓకే అండి, మనమైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.